నిన్న అమిత్ షా గారు పార్లమెంటు సాక్షిగా అంబేద్కర్‌పై చేసినటువంటి వ్యాఖ్యలు నిజంగా ప్రజాస్వామ్య స్ఫూర్తికే వ్యతిరేకం. మీరు ఏ పార్లమెంట్‌లో అయితే కూర్చొని మాట్లాడుతున్నారో, ఆ పార్లమెంటే రాజ్యాంగం ద్వారా వచ్చిందనే విషయం మీరు మర్చిపోవద్దు. అంబేద్కర్ గారి జీవిత విధానం, ఆయన సైద్ధాంతిక భావాలతోనే ఈరోజు అనేక మంది దళితులు తమ జీవిత విధానాన్ని మెరుగుపరుచుకొని వాళ్ళు స్వేచ్ఛా వాయువులు పీలుస్తున్నారంటే అది రాజ్యాంగం, అంబేద్కర్ గారి యొక్క చలువ. అమిత్ షా గారు, మీరు తెలిసి తెలియక చేసిన వ్యాఖ్యలు నిజంగా మనువాద స్ఫూర్తికి ప్రతిబింబిస్తాయి. ఇది ఆర్ఎస్ఎస్ యొక్క భావజాలంగా భారతదేశం అంతా మళ్ళొకసారి అర్థం చేసుకుంది. మీ మనువాద వాక్యాలను, మీ యొక్క ఆర్ఎస్ఎస్ వాక్యాలను వెంటనే ఉపసంహరించుకోవాలని ఒక లౌకికవాద ప్రజాస్వామ్య పౌరులుగా, కాంగ్రెస్ వాదులుగా మేము డిమాండ్ చేస్తున్నాం. కాబట్టి ఏ రోజుకైనా ఇంకా 100 సంవత్సరాలు గడిచినా, 1000 సంవత్సరాలు గడిచినా ఈ భారతదేశం యొక్క స్ఫూర్తిని కాపాడేది భారత రాజ్యాంగం మాత్రమే. మీరు భారతీయుల మనసుల నుండి ఎంతైనా అంబేద్కర్ గారిని తుడిచివేయాలనుకున్నా, రాజ్యాంగాన్ని భారతదేశ పౌరుల నుంచి దూరం చేయాలనుకున్నా అది మీ వల్ల గాని, మీ బీజేపీ పార్టీ వల్ల కాదని మీరు గుర్తు చేసుకోండి. ప్రజాస్వామ్యం ఎప్పుడు గెలుస్తుంది? రాజ్యాంగం ఎప్పుడు నిలబడుతుంది? జై సంవిధాన్! జై అంబేద్కర్!